నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్ కానీ, కిడ్నీలో మీకు స్టోన్ కానీ, కిడ్నీలో కెరాటిన్ లెవెల్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, పొటాషియం పెరుగుతుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ కిడ్నీలో వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లంకి దేవుడు మనకు ఈ రోగాలు ఇవ్వకముందుకు ఎన్నో మూలికలు ఇచ్చాడు. మనం తప్పు ఏం చేస్తామంటే మనం శరీరం చూసుకోవట్లేము, మనం హెల్త్ గురించి చూసుకోవట్లేము. రోడ్ల మీద దొరికినాయని తినేస్తున్నాం. రోడ్ల పక్కపొంటి ఇవన్నీ పిజ్జా కానీ, బర్గర్ కానీ, హోటల్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ తినేస్తారు. దావత్లు కానీ, దావత్లలో అవి ఏం తినాలా ఏం లేదు అది ఆలోచించరు. ఇప్పుడు ఏది వాడినా ధనాదా అని తినేస్తూ ఉంటారు. మన 14 మీటర్ పేగు మంచిగా నింపుకొని వచ్చేసి ఆ చూర్ణం కానీ, ఆ గ్యాస్ టానిక్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇవన్నీ వాడేసి తర్వాత బీపీ చేసుకుంటారు, బ్లడ్ ప్రెషర్ చేసుకుంటారు. తర్వాత ఇవన్నీ షుగర్ వచ్చేస్తుంది, షుగర్ కంటెంట్ పెరిగిపోతాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క దానికి మనం కలుపు గురించి మనం ఆలోచించకుంటే, హెల్త్ మనం ఆలోచించకుంటే ఏమవుతుంది, మెల్ల గ్యాస్ ట్రబుల్ అయ్యి తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ కిడ్నీ కాడకు వచ్చేస్తుంది. కిడ్నీ కాడ వచ్చేసినాక కిడ్నీ మీద వచ్చేసినాక కిడ్నీ ఫెయిలియర్ అయిపోతారు. ఆ డయాలసిస్ మీద ఉండిపోయినాక కొన్ని డయాలసిస్ అయిపోయినాక తర్వాత లోకమిడ్సి వెళ్ళిపోతారు. ప్రాబ్లం అయితే ఎందుకు ఏమవుతుంది తర్వాత ఏం లేదండి, ఏం మంచిగా ఉండే హెల్తీగా ఉండే, కానీ ఆయనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ఉండే తర్వాత డయాలసిస్ మీద తర్వాత ఆయన బాడీ సీరియస్ అయిపోయింది, మూత్రం ఆగిపోయింది, తర్వాత లేడండి. ఇప్పుడు కొన్ని రోజులే మన జీవితం మన చేతిలో నాశనం చేసుకోవద్దు. మన లైఫ్ని మనం కాపాడుకోవాలండి. ఎట్లా కాపాడుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అలవాట్లు బంద్ చేసుకోవాలా. ఏం అలవాట్లు? రోడ్ల మీద కమ్మ ఐటమ్స్ దొరికినాయని తినేసేవద్దు. అవే ఐటమ్స్ మీరు అదే ప్రకారం మీరు ఇంట్లో చేసుకోండి. టైం కేటాయించి ఇంట్లో చేసుకోండి, ఇంట్లో తినండి. బయట ఐటమ్స్ ఫోన్ కొట్టేసి మొత్తం తెప్పించుకుంటారు. ఏం కావాలా? ఆర్డర్, టక్ ఫోన్ చేయాలా, ఆర్డర్ ఫోన్ల మీద జీవితం, కంప్యూటర్ మీద జీవితం అయిపోయింది. ఆర్డర్ పెట్టుకొని మన ఆర్డర్ వెళ్ళిపోతుంది. బాడీ ఆర్డర్ ఉండదు, బాడీ భరించదండి. ఇన్ని కెమికల్ వేస్తారు, తినే వస్తువులలో కెమికలే అన్నీ. మీకు టెస్ట్ కావాలంటే ఏం వేస్తారు? ఆ సాల్ట్ వేస్తారు, ఆ చైనా సాల్ట్ వేస్తారు. అది వేసి కమ్మగా అనిపిస్తుంది. మసాలాలలో ఏముంటుంది? ఏదో అడ్డమైన మసాలాలు, అడ్డమైన నూనె, అడ్డమైన అన్నీ వేసి బాడీ మీద ఎక్కడ ఉండదు, లోకమిడ్సి వెళ్ళిపోతారు కొన్ని రోజులు. అలా ఏంది, మనం తినేనికే బతికినామా? మనం తిననీకి ఉన్నామా? ఇవన్నీ మన జీవితం ఖరాబ్ చేసుకోవద్దు. దేవుడు ఎన్నో మూలికలు ఇచ్చాడు. ఎందుకే మీకు వెల్నెస్ చేస్తాం, మీకు చూపెడతాం, మీకు చేస్తాం. ఇన్నవి ఒక చెవితో ఇంటర్ కళ్ళ చూస్తారు, ఒక పార్టీ చూస్తారు, తర్వాత చేద్దాం పోయి అన్నీ చేసుకోవాలి, ఆయన మంచిగా చెప్తున్నాడు, మన గురించి చెప్తున్నాడు. మీ గురించే మేము మీ గురించే చెప్తాం మేము. కానీ మీరు అర్థం చేసుకోవాలి, లైఫ్ మొత్తం టర్న్ చేయాలి, లైఫ్ టర్న్ ఎప్పుడవుతుంది? మీరు తర్వాత ఫోన్ తర్వాత కొంచెం చూసుకోండి, ఫోన్ ఇంపార్టెంట్ చూసుకోండి. కానీ మీరు అదే అలవాటు వేసుకున్నారు, అదే పిల్లలకు అదే అలవాటు అయిపోతే ఏమవుతుందండి? అదే ఆర్డర్ బుక్ చేసుకోవాలా, తినాలా. కానీ ఇడ్లీ కానీ, దోశ కానీ, ఏ వస్తువు కానీ చిన్న పిన్ తెప్పించుకోవాలంటే ఫోన్లో తెప్పించుకుంటారు, ఆర్డర్ పెడుతున్నారు. చిన్న వస్తువు కానీ బయటికి వెళ్తలేరు, ఇప్పుడు షాపింగ్ చేస్తలేరు. ఇవన్నీ ఇట్లా వేసుకుంటూ ఉంటే మన జీవితం నాశనం అయిపోతుంది. దేవుడు మనకు గొప్ప మూలికలు ఇచ్చాడు. ఇట్లా మీకు ఈ ప్రాబ్లంలో ఉన్నారు, మా కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మీరు వచ్చేసి మీకు డయాలసిస్ మీద ఉన్నారు, కిడ్నీ సమస్యలు ఉన్నాయి, కిడ్నీ వాపు వచ్చేసింది, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సాలానికి దేవుడు గొప్ప మూలిక. పురైనవా అంటే కొత్త జీవితం ఇస్తుంది. ఇది ఎర్ర గజర ఆకు, ఇది చెట్టు, ఇది మంచి పువ్వు, ఇది
ఈ ఆకులు కానీ ఇది కానీ కూర వేసుకొని ఈ కషాయం చేసుకొని మీరు తీసుకుంటూ ఉంటే ఈ గొప్ప మూలికలు ఉన్నాయి. పుర జీవితం ఇచ్చే చెట్టు ఇది. పుర జీవితం ఇచ్చే జీవితం ఖరాబ్ చేసుకున్నారా మీరు అన్నీ తినే జీవితం. ఇదానికి మీరు దాన్ని కాక్షన్ చేసుకొని దాని కూర వండేసి దాన్ని పొడి చేసుకొని మీరు తీసుకుంటా ఉంటే కిడ్నీలు మళ్ళా క్యూరిఫై డిటాక్స్ అయిపోతాయి, కొత్తగా అయిపోతాయి బాడీలో. కొత్త కిడ్నీలు మళ్ళా పుట్టినట్టు చేస్తుంది, పానం ఇస్తుంది, అందులో జీవనేస్తుంది. మన అలవాట్లకు మనమే బానిసలం అయిపోతాం, మన అలవాట్లకే మనమే దానికి మొత్తం జీవితం నాశనం చేసుకుంటారు. ఆ జీవితం మనం మంచిగా ఉండాలా, దీవెనలు చేస్తున్నాం మీకు. మీరు 100 ఏళ్ళు బతకాలండి, మంచిగా ఉండాలా, అందరూ హెల్తీగా ఉండాలా. నమస్తే, నమస్కారం. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి 9849461232. హకీమ్ అబ్దుల్ జబ్బార్. అస్సలాము అలైకుం.